వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. ఒక రాజ్యంలో రాజుగారు యజ్ఞం చేస్తారు. యజ్ఞంలో భాగంగా అందరినీ ఒక్కొక్క బిందెడు పాలు తీసుకొని రమ్మంటారు. అయితే నాలంటోడు ఆలోచిస్తాడు, ఊరందరూ పాలు పోస్తారు కదా, నేను ఒక్కడనే ఒక బిందె నీళ్ళు పోసి ఏమవుతుంది అని చెప్పి నేను ఒక బిందె నీళ్ళు తీసుకొని పోతాను. సరే, అంత అయిపోయిన తర్వాత రాజుగారు చూస్తే అందులో అన్నీ నీళ్ళే ఉంటాయి. అంటే అందరు అట్లే ఆలోచించారనమాట. అందరు పాలే పోస్తారు కదా, నేను ఒక్కడిని నీళ్ళు పోసి ఏమవుతుంది, ఎవరు చూస్తారు అనుకుంటారు. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్పిన అంటే, ఈరోజు కేసు జరగబోతుంది. నేను నిన్న కూడా నా వీడియోలో చెప్పా, వి కన్సోల్ ఉంది కదా, కన్సోల్ అదే యాప్ ఉంది కదా, ఈ కోర్టు హీరింగ్ అయినప్పుడు అందరు అనుకుంటున్నాము, నేను ఒక్కడిని చూస్తే ఏమవుతుంది, ట్రాఫిక్ అంత ఏం ఇబ్బంది పడదు కదా, నెట్వర్క్ ట్రాఫిక్ అని మనం అనుకుంటున్నాం. బట్ యాక్చువల్గా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో టెక్నికల్ ఇష్యూస్ ఉన్నట్టున్నాయి. బేసికల్గా స్ట్రీమింగ్ అవ్వట్లేదు. సో అందరం మనం గుర్తించి అన్నేసరిగా రిఫ్రెష్ కొట్టి అన్నేసరిగా లాగిన్ అవ్వకండి. ఎందుకంటే అయినా ఉపయోగం లేదు కదా, మీకు అక్కడ ఏమీ వినబడట్లేదు, కంటిన్యూస్గా స్ట్రీమింగ్ డిస్కంటిన్యూ అవుతూనే ఉంది. సో చాలా ఇబ్బంది పడుతున్నారు. సో పడ్డప్పుడు ఎందుకు అది స్ట్రీమింగ్ చూడడం ఎందుకండి, అక్కడ ఎనీవేస్ నేను కానీ ఇంకిద్దరు ముగ్గురం వెళ్తున్నాం కదా, వీ విల్ గివ్ యూ ద అప్డేట్ ఇన్ ద ఈవినింగ్ ఆర్ మధ్యలో ఇంటర్మీడియట్ అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం కదా. సో అలా చేయకండి. చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు సుధీర్ గారు కానీ ఇంకెవరైనా వేరే వాళ్ళు వచ్చిన లాగిన్ అవ్వడం అడ్వకేట్స్కి ఇబ్బంది అవుతుంది కదా. వాళ్ళు వేరే మన కేసు ఒక్కటే కాదు కదా, వేరే కేసులు కూడా చాలా ఉంటాయి. ఆ అడ్వకేట్స్ కూడా ఇబ్బంది అవుతుంది కదా, ఎక్కడెక్కడ నుంచో లాగిన్ అవుతారు. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్, కీప్ ఇన్ మైండ్. ఇప్పుడు సుధీర్ గారు ఇక్కడ లేరని తెలుసు మనకి, ఆయన లాగిన్ అవుతున్నారు అక్కడ నుంచి బయట నుండి. సో వీ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ రైట్ వే టు హిమ్ కదా, అప్పుడే ఆయన మాట్లాడగలుగుతారు. ఇప్పుడు శివగౌడ గారు ఆయన 100% న్యాయం చేస్తున్నారు. బట్ మనకి పిచ్లో ఇద్దరు బ్యాట్స్మెన్ ఉంటేనే కదా, మన కరెక్ట్ ఆడితేనే స్కోర్ మంచిగా వస్తుంది. సో వీఆర్ బెట్టింగ్ ఆన్ బోత్ ఆఫ్ దెమ్. సో వాళ్ళిద్దరూ ఉంటేనే ఆస్పిరెంట్స్ కమ్యూనిటీకి న్యాయం జరుగుతారని మనం అందరం గట్టిగా ఆశిస్తున్నాం. కాబట్టి దీన్ని తీసుకోండి, రిక్వెస్ట్గా తీసుకోండి. ఇంకొక సైడ్ ఏమో మన టీజీపీఎస్సీ వాళ్ళు మనల్ని ఆగం చేస్తున్నారు. ఎట్లా ఆగం చేస్తున్నారు మీకు ఇది గుర్తుందా అండి? ఎవరన్నా మీలో ఎవరన్నా డిస్ట్రిక్ట్ బస్సులు ఎక్కిరా? డిస్ట్రిక్ట్ బస్సులు మనము ఆ బస్ స్టాండ్లో వెళ్ళి బస్సు ఆగింది కదా అని తిందామని వెళ్తాం లోపలికి, హోటల్కి వెళ్తాము, లోపలికి వెళ్తాము, లేకపోతే ఎవడో బాత్రూమ్కి వెళ్తాడు. వీడు డ్రైవరు బండి స్టార్ట్ చేస్తాడు, హారన్ కొడతాడు, గేర్ వేస్తాడు, రివర్స్ గేరు, అటు పోడు ఆగడు, ఒకటే హారన్ కొడుతుంటాడు, సౌండ్ చేస్తాడు. అరే లోపల పోయిన వాళ్ళు, తినడానికి పోయిన వాళ్ళు, బాత్రూమ్కి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళ పని కాదు ఏం కాదు, ఈ హారన్ సపోర్ట్కి బస్సు సపోర్ట్కి సగం పనిలో ఉరికొచ్చి బస్సు ఎక్కుతారు. బస్సు ఎక్కినాక చూస్తే వాడికి కదులుతాడా అంటే కదలడు, ఇంకా బస్సు స్టార్ట్ చేసుకొని కూర్చుంటాడు. తిక్క పుడుతుంది. అరే నువ్వు ఏంద్రా బాబు, బస్సు స్టార్ట్ చేసినావు, మేము అన్ని పనుల మధ్యలో వదులుకొని వస్తే నువ్వు బస్సు పోదు పెట్టదు, మమ్మల్ని ఎందుకు ఆగం చేసినావు అన్నట్టు నాకు ఆ సీన్ గుర్తొస్తుంది. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లే ఉందండి. టీజీపీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మేము హాల్ టికెట్లు నెక్స్ట్ వీక్ ఇస్తాం, అది ఇస్తే ఇచ్చారు, నెక్స్ట్ వీక్ ఇయ్యరు, ఏమవుతుంది దానికి? ఈ వీక్ ఎందుకండి అప్డేట్? మేము ఎంసీహెచ్ఆర్డీలో మాకు స్క్వాడ్ ట్రైనింగ్ ఇచ్చినాం, అరే ఇవ్వండి, ఓకే దట్స్ ఫైన్, మీరు చేయాల్సినవి మీరు చేస్తున్నారు. జనాలకి ఆల్రెడీ టెన్షన్లో ఉన్నారు, ఈ ప్రజలందరూ టెన్షన్లో ఉన్నారు, ఆస్పిరెంట్స్ అందరూ టెన్షన్లో ఉన్నారు. ఈ పిచ్చుకల మీద మీ బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తున్నారు. ఆస్పిరెంట్స్ అందరూ ఏమో పిచ్చుకల్లాగా ఉన్నారు, టెన్షన్లో చచ్చిపోతున్నారు. మీరు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా మీరు బస్సు స్టార్ట్ చేస్తున్నారు, పోయి కూర్చుంటేనేమో బస్సు కదలదో తెలియదు, అన్ని కేసులు ఉన్నాయి. అట్లనే ఉంది పరిస్థితి. అడిగిన వాటికేమో ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. గ్రీవియన్స్లో ఆస్పిరెంట్స్ 10-30 లైన్లు రాస్తారు, ఇది ఉంది అదని. సింపుల్గా గ్రీవియన్స్ ఎగ్జామ్ విల్ బి కండక్టెడ్ యాజ్ పర్ షెడ్యూల్ అని కొట్టేస్తారు. అది అమ్మ 10-30 క్వశ్చన్లు రాసిరు కదా, ఒక్కదానికి కూడా ఆన్సర్ ఉండదు. అడిగిన వాటికేమో ఆన్సర్ ఇయ్యరు సార్ మీరు, అడగని వాటికేమో మేము నెక్స్ట్ వీక్ అది చేస్తున్నాము, మా ఎగ్జామ్ సెంటర్లలో వాటర్ క్యాన్లు పెట్టినాము, పోలీస్ని డిప్లాయ్ చేసినాము. ఎందుకు సార్ అవన్నీ? మాకు కేసులు పెట్టుకొని అవన్నీ మాకు ఇన్ఫర్మేషన్ ఎందుకు సార్? టెన్షన్ పెట్టడానికి తప్ప. అది నాకు అనిపిస్తుంది. సో టెన్షన్ పెట్టకండి సార్, ఆస్పిరెంట్ మీరు చేసేది మీరు చేయండి. మేము అడిగేది, నేను ప్రతి వీడియో ప్రకారం అడిగేది ఒకటే క్వశ్చన్. మళ్ళీ నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. ఈ వీడియో ద్వారా కూడా మళ్ళీ విన్నపం ఏం చేస్తున్నామంటే, సార్ కోర్టు కేసులతో పెడితే ఒకవేళ మళ్ళీ ప్రాబ్లం అయితే మెయిన్స్ 2.0 ఇష్యూ అవుతుంది సార్, మళ్ళీ మెయిన్స్ 2.0 రాయలేము,
1.0 ప్రాబ్లం అయితే మళ్ళీ 2.0 రాయలేం సార్. ఇదే కన్సర్న్. ఇంకా ఒక్క కోర్టు కేసు గురించి మాట్లాడేది ఏం లేదు. ఇదే కన్సర్న్. అందరు ఆస్పిరెంట్స్కి అంత ఓపిక సమయము లేదు సార్, లేదు సార్. అదే నేను ఎన్ని వీడియోలు చెప్పినా, ఎంత చెప్పినా ఇదే విన్నపం సార్. అభ్యర్థన విన్నపము అందరికీ, టీజీపీఎస్సీ వాళ్ళకి, మన రేవంత్ రెడ్డి గారికి, అందరికీ ఇదే విన్నపం. ఇంకేం చెప్తాం సార్? ఇంకేం చెప్పగలుగుతామా? మిమ్మల్ని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రం వేయకండి సార్. యు ఆర్ పవర్ఫుల్, వి నో. బట్ అన్నెసరీ ఎందుకు సార్ ఆస్పిరెంట్స్ కమ్యూనిటీ మీద మీ బ్రహ్మాస్త్రాలు ప్రయోగించి మీ పవర్ ఎందుకు చూపించుకుంటారు సార్? అది సో దట్ ఈస్ అవర్ విన్నపం. అగైన్ మళ్ళీ విన్నపం చెప్తున్నాను సార్ ఈరోజు. సో మన ఆస్పిరెంట్ కమ్యూనిటీకి ఏమో అదే మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తున్నా, ఈరోజు లాగిన్ అవ్వకండి, మోస్ట్లీ లాగిన్ అవ్వకండి. అయితే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ మీరే అంటారు సుధీర్ సార్ వచ్చిరా అని మళ్ళీ 100 క్వశ్చన్లు పడతాయి కింద. సో ఈ రిక్వెస్ట్ని సీరియస్గా తీసుకోండి అండి. అది మేము అప్డేట్ చేస్తాం మీకు డెఫినెట్గా. వి కీప్ అప్డేటింగ్. టెలిగ్రామ్ ఛానల్లో ఉన్నారు కాబట్టి టెలిగ్రామ్ ఛానల్ చూస్తూ ఉండండి. మల్టిపుల్ ఛానల్స్ ఉన్నాయి, దాంట్లో అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఈవినింగ్ ఎనీవేస్ విల్ గివ్ ఏ ఫుల్ అప్డేట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఇస్ ఆదిత్య బొమ్మ signing off.